పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లతో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్ నుండి వైదొలిగినందుకు మాజీ పాకిస్తాన్ బౌలర్ డానిష్ కనేరియా భారత క్రికెటర్లను విమర్శించారు. ఏషియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మాజీ స్పిన్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మీకు అనుకూలమైనప్పుడల్లా దేశభక్తిని ఉపయోగించడం మానేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏషియా కప్ లో పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్లు ఖరారైన తర్వాత భారత క్రికెటర్లపై ఈ రకమైన విమర్శలు గుప్పించారు. అయితే జూలై 20న బర్మింగ్హామ్లో నిర్ణయించబడిన మ్యాచ్ ను భారత మాజీ క్రికెటర్లు బహిష్కరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2025 ఏషియా కప్ లో 2 దేశాలు తలపడతాయని శనివారం ధృవీకరించబడింది. ఈ నేపథ్యంలోనే కనేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండనున్నాయి. యుఏఈ వేదికగా ఈ 2 జట్లు తలపడనున్నాయి. దీంతో WCL ను బహిష్కరించడంపై కనేరియా మాట్లాడుతూ భారత ఆటగాళ్ల ఈ పని దేశభక్తి కంటే ప్రచారంగా ఉందని అభివర్ణించారు. భారత ఆటగాళ్లు WCL ను బహిష్కరించి దానిని జాతీయవాదంగా అభివర్ణించారు. కానీ ఇప్పుడు ఏషియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఆడుతున్నాయి కాబట్టి ఇలా మీకు అనుకూలమైనప్పుడల్లా దేశభక్తిని ఉపయోగించడం మానేయండి, క్రీడను క్రీడగా ఉండనివ్వండి అని పేర్కొన్నాడు. ఇక భారత్ క్రికెట్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ BCCI పై మండిపడుతున్నారు.